ఓకే. సో, మనం ప్రీవియస్ క్లాస్‌లో కొన్ని టాపిక్స్ గురించి డిస్కస్ చేసాం గదా! ఈరోజు ఏందంటే, సో, ఫ్యాబ్రిక్ యాప్స్. ఓకే. ఇది సిక్స్త్ వీడియో అన్నమాట. సో, సిక్స్త్ యాప్. సో, ఏంటనేది గూడా మనమైతే డీటెయిల్‌గా వి విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే. ఆల్రెడీ లాస్ట్ 5 వీడియోస్ చూస్తే మీకొక ఐడియా ఉంటుందన్నమాట. మనం ప్రతి వీడియోలో గూడా ఒక డిఫరెంట్ డిజైన్ టెంప్లేట్ అనేది మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. సో దట్ మీరు ఈ స్క్రిప్ట్స్ యూజ్ చేసుకొని సేమ్ కైండ్ ఆఫ్ టెంప్లేట్ డిజైన్ అనేది మీ యాప్స్‌లో ఇంటిగ్రేట్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుందన్నమాట. ఓకే. అలానే మీకు ఏమేమి సెమాంటిక్ మోడల్స్, ఏమేమి టేబుల్స్ యూజ్ చేసామో అన్నీ కూడా మీకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం కాబట్టి సో దట్ ఇట్ విల్ బి వెరీ ఈజీ టు అండర్‌స్టాండ్. ఓకే. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే సో, ఫస్ట్ మనకి టైటిల్ ఉంది. సో, దాని తర్వాత టోటల్ సేల్స్, టోటల్ ప్రాఫిట్ ఇలా ఒక 5 కేపీఐస్ తీసుకున్నాం. ఇంతకుముందు గూడా సేమ్ థింగ్ చాలా యాప్స్‌లో గూడా సేమ్ కేపీఐసే అవుతాయన్నమాట. కాకపోతే డిజైన్ చూడండి. ఓకే. సో, ప్రీవియస్‌లో అన్నీ గూడా స్టార్టింగ్‌లో ఉండే బట్ ఇప్పుడొచ్చేసరికి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంటే స్లైడ్ బార్ ఉంటది కదా! ఆ సైడ్ మనకి కేపీఐస్ అయితే డిజైన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఒక్కోసారి రిక్వైర్మెంట్ అనేది ఇలా గూడా ఉండటానికి అవకాశం అయితే ఉంటుందనమాట. సో, దాన్ని బేస్ చేసుకొని మనం కేపీఎస్ అయితే లెఫ్ట్ సైడ్ తీసుకొని రావటం జరిగింది. ఇక్కడ చూడొచ్చు టోటల్ సేల్స్, టోటల్ ప్రాఫిట్ అంటే ప్రతి కేపీఐ గూడా ఒక కలర్ అనేది డిజైన్ చేయడం జరిగింది. అలా వద్దనుకుంటే బ్యాక్‌గ్రౌండ్‌లో కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా మన ఇష్టం అనమాట. మనకి ఎలా అయితే రిక్వైర్మెంట్ ఉందో సేమ్ రిక్వైర్మెంట్ బట్టి మనకు కావాల్సిన విధంగా అడ్జస్ట్‌మెంట్ అయితే చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే. ఇక్కడ చూసుకుంటే సో, ప్రాఫిట్ అండ్ సేల్స్ ఎంత అంటే ఈచ్ రీజన్ వైస్ నథింగ్ బట్ ఇక్కడ నేను ఓన్లీ టాప్ 5 రీజన్స్ మాత్రమే తీసుకుంటున్నాను. మీకు కావాలంటే ఫర్దర్‌గా బేస్డ్ ఆన్ మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చనమాట. ఓకే. దేర్ ఈస్ నో కైండ్ ఆఫ్ లిమిటేషన్. ఇన్ని మాత్రమే తీసుకోవాలని రూల్ ఏం లేదనమాట. ఇలా మనకి ప్రాఫిట్, సేల్స్ ఇలా కంపేర్ చేస్తున్నాం. దాని తర్వాత సో, సెగ్మెంట్ ఈచ్ సెగ్మెంట్‌లో కేటగరీ వైస్ ఎంత సేల్స్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ కన్స్యూమర్‌లో ఫర్నిచర్ ఎంత, ఓకే. ఆఫీస్ సప్లైస్ ఎంత, టెక్నాలజీ ఎంత, అలానే కార్పొరేట్ ఇలా ఈచ్ సెగ్మెంట్ అండ్ కేటగరీలో వాట్ కైండ్ ఆఫ్ సేల్స్. దాని తర్వాత జస్ట్ లాస్ట్ 12 మంత్స్ ఏంటి అనేది కూడా మనమైతే డిస్క్రైబ్ చేస్తామనమాట. దట్ ఓకే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ లైట్ మోడ్, డార్క్ మోడ్. ఓకే. మనకి చూస్తారు కదా! లైట్ మోడ్, డార్క్ మోడ్ అన్నమాట. ఇది మనకి ఫెచింగ్ అంటే సో, ఈ యాప్ ఏదైతే మనం డిజైన్ చేసామో ఇక్కడ 2 ఆప్షన్స్ కొత్తగా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగిందనమాట. ఒకటొచ్చేసరికి కేపీఎస్ అనేది లెఫ్ట్ సైడ్ తీసుకొని రావటం జరిగింది. అండ్ సెకండ్ వచ్చేసరికి డార్క్ మోడ్ ఆప్షన్ అనమాట. ఓకే. చాలామంది అన్నిట్లో గూడా ఓకే. కొంతమంది ఇష్టపడుతుంటారు. కొంతమంది లైట్ మోడ్ అనేది ఇష్టపడటానికి అవకాశం ఉండదు కాబట్టి డిపెండ్స్ ఆన్ మీ కన్వీనియన్స్ బట్టి మీరు డార్క్ మోడ్ కావాలా, లైట్ మోడ్ కావాలని చూజ్ చేసుకోవచ్చనమాట. ఎలా చూసినా సరే మీకు ప్రాపర్‌గా వాల్యూస్ అనేది రిఫ్లెక్ట్ అయితే అవుతుంటాయి. ఇంకా మీరు ఫర్దర్‌గా ఏదైనా ఎన్హాన్స్ చేసుకోవడం గానీ, ఏదైనా కస్టమైజేషన్ గానీ సో, మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఓకే. దీనికొచ్చేసరికి మనం సో, యాప్ మోడల్ యూజ్ చేస్తున్నాం. ఇది సెమాంటిక్ మోడల్ అన్నమాట. మనం అన్నీ గూడా సెమాంటిక్ మోడల్ బేస్ చేసుకొని యాప్స్ అయితే క్రియేట్ చేస్తున్నాం. లోడ్ అవుతుంది. ఓకే. మీరిక్కడ చూడొచ్చు. సో, లెట్ మీ ఎడిట్. ఓకే. ఆర్డర్స్, పీపుల్స్ అండ్ రిటర్న్స్ ఇలా మనకి 3 టేబుల్స్ ఉన్నాయి. ఇప్పటిదాకా మనం ఏదైతే డిజైనింగ్ చేస్తున్నామో అన్నీ గూడా ఆర్డర్ టేబుల్స్ బేస్ చేసుకొని చేస్తున్నాం అనమాట. ఎందుకంటే ప్రతి రిపోర్ట్‌లో గూడా ఒక్కొక్క డిజైన్ అనేది ఇంక్లూడ్ చేయటం జరుగుతుంది. అలానే సో, స్క్రిప్ట్స్‌కొచ్చేసరికి మేనేజ్మెంట్ యాప్ గదా! ఓకే. మేనేజ్మెంట్ యాప్ కదా! సో, గో టు సోర్స్, కాంపోనెంట్స్ ఓకే. ఇక్కడ చూసుకుంటే హెడర్ ఒకటి అండ్ లాస్ట్ 12 మంత్స్ చార్ట్,
ప్రాఫిట్ వర్సెస్ సేల్స్ అండ్ సెగ్మెంట్ కేటగిరీ మ్యాట్రిక్స్, సైడ్ బార్, థీమ్స్ కాంటెక్స్ట్, ఇలా అన్నీ కూడా తీసుకొని రావడం జరిగింది. ఓకే, అలానే సో ఇక్కడ యాప్స్ కానీ లేదా ఫ్యాబ్రిక్ సోర్స్ ఫైల్ ఓకే చూడొచ్చు. సో ఫ్యాబ్రిక్ యామల్ ఫైల్ ఉంటుంది కదా. సో ఇలా ఏదైతే కావాల్సో అన్నీ కూడా మీకు సోర్స్ స్క్రిప్ట్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాం, సో దట్ మీకు క్లియర్గా ఐడియా ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, సో లెట్ మీ టేక్ దిస్ వన్. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే స్క్రిప్ట్స్ ఉంటాయి. ఓకే, అన్నీ ఉంటాయి అన్నమాట. సో ఫ్యాబ్రిక్ యాప్స్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా స్క్రిప్ట్స్ ఈవెన్ మీకు గూగుల్ డ్రైవ్లో కూడా అప్లోడ్ చేశాను అనమాట. జస్ట్ మీరు డౌన్లోడ్ చేసుకుని మీకు కావాల్సిన విధంగా డిఫైన్ అయితే చేసుకోవచ్చు. ఫర్ టైమింగ్ చూడొచ్చు, 5 వీడియోస్ చేసాం కదా. సో 5 వీడియోస్కి మీకు కావాల్సిన స్క్రిప్ట్స్ అన్ని కూడా అవైలబుల్గా ఉంటాయి, సో దట్ మీరు ఈజీగా ఈ స్క్రిప్ట్స్ యూజ్ చేసుకుని మీకు కావాల్సిన విధంగా మోడల్ అనేది డిజైన్ చేసుకోవచ్చు. సో నథింగ్ బట్ యాడ్స్ అనేది డిజైన్ చేసుకోవచ్చు. ఫర్దర్గా మీకు ఏదైనా కస్టమైజేషన్ కావాలంటే త్రూ ఏఐ ద్వారా ఈజీగా చేసుకోవచ్చు. ఓకే, అది మీకు తెలిసిందే, నేను చెప్పేది ఏం కాదనమాట. సో ఐ థింక్ దట్స్ ఆల్. సో నెక్స్ట్ డిజైన్లో ఇంకొక వీడియో తోటి మనమైతే విల్ ట్రై టు కమ్ అప్. ఓకే, సో థ్యాంక్ యూ, బాయ్ బాయ్.